everyone, welcome back to Ramya EduTech YouTube ఛానల్. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో 70% స్టూడెంట్స్ ఫస్ట్ రౌండ్ లోనే ఫెయిల్ అవుతారు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు కోడింగ్ అంటూ అదే ప్రాక్టీస్ చేస్తాం. బట్ కోడింగ్ రౌండ్ క్లియర్ చేయాలంటే ఫస్ట్ రౌండ్ అయినా ఆప్టిట్యూడ్ రౌండ్ క్లియర్ చేయాలి. బట్ దీని మీద ఎవరు ఫోకస్ చేయరు. అందుకే చాలా మంది స్టూడెంట్స్ ఫెయిల్ అవుతూ ఉంటారు. బట్ ఆప్టిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనే కాదు, గవర్నమెంట్ అవుతున్నా సరే ఆప్టిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లేస్మెంట్స్ లో కంపెనీస్ మోస్ట్లీ ఫస్ట్ రౌండ్ లోనే ఆప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేస్తాయి. బట్ మనం ఫోకస్ టోటల్ గా కోడింగ్. దానికి రిజల్ట్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ లోనే ఎలిమినేట్ అవుతాం. సో మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్ లైక్ టీసీఎస్, యాసెన్చర్, విప్రో, హెచ్సిఎల్ ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా మీకు ఫస్ట్ రౌండ్ లోనే ఆప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేస్తాయి. ఆప్టిట్యూడ్ అంటే బోరింగ్ అని అనిపించవచ్చు, కానీ నిజంగా ఫ్యూచర్ లో గవర్నమెంట్ జాబ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, ఈవెన్ యూపీఎస్సీ కూడా ఆప్టిట్యూడ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. మీరు సాఫ్ట్వేర్ కంపెనీ జాయిన్ అవ్వాలన్నా, గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలన్నా ఆప్టిట్యూడ్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఇవి మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ అనలిటికల్ స్కిల్స్ ని ప్రూవ్ చేస్తాయి. కోడింగ్ లో మంచి లాజిక్ ఉన్నా కూడా ఆప్టిట్యూడ్ లో ఫెయిల్ అయితే ఇంటర్వ్యూ డోర్ వర్క్ కూడా రాలేరు. సో అలా మీరు ఫెయిల్ కాకుండా క్యాంపస్ ప్లేస్మెంట్ లో ఆప్టిట్యూడ్ క్రాక్ చేయాలంటే స్ట్రక్చర్డ్ వేలో ఆప్టిట్యూడ్ ఎలా నేర్చుకోవాలో నేను కంప్లీట్ గా ఈ వీడియోలో చెప్తా. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. బట్ మీరు చేయాల్సింది ఏంటంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కంప్లీట్ గా చూడండి. అండ్ మీకు యూజ్ అయింది అని అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి, సో దట్ మీలాంటి స్టూడెంట్స్ కి వీడియో రీచ్ అయ్యింది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే వాట్ టు ప్రిపేర్ అండ్ సిలబస్ అండ్ హౌ టు ప్రిపేర్, ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ హౌ టు క్రాక్ అండ్ రిసోర్సెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్టిట్యూడ్ అనేది 3 కేటగిరీగా డివైడ్ అయ్యింది. అది క్వాంటిటేటివ్, లాజికల్ రీజనింగ్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్. సో ఒక పెన్ అండ్ పేపర్ తీసుకోండి, ఆర్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సిలబస్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ టాపిక్స్ చూద్దాం. పర్ముటేషన్, కాంబినేషన్స్, మిక్చర్స్ అండ్ ఎలిగేషన్స్, నెంబర్ సిస్టమ్, బోర్డ్స్ అండ్ స్ట్రెయిన్స్, మెన్స్ట్రేషన్స్, నెంబర్స్, పైప్స్ అండ్ సిస్టమ్, సింపుల్ ఇంట్రెస్ట్, డిస్టెన్స్, పర్సంటేజ్, టైమ్ అండ్ వర్క్, ప్రాబిలిటీ, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజెస్, హెచ్ఎం అండ్ ఎల్సిఎఫ్ అండ్ రేషియో అండ్ ప్రపోర్షన్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఆల్జీబ్రా. అండ్ ఇప్పుడు లాజికల్ రీజనింగ్ టాపిక్స్ అనమాట. క్లాక్, అనాలజీ, డైరెక్షన్, నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, బ్లడ్ రిలేషన్, కోడింగ్ డికోడింగ్, డేటా సఫిషియన్సీ, సీటింగ్ అరేంజ్మెంట్, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, కాజ్ అండ్ ఎఫెక్ట్, క్లాసిఫికేషన్, క్యాలెండర్, క్యూబ్స్ అండ్ డైసెస్, కోర్స్ ఆఫ్ యాక్షన్. సో ఇవి లాజికల్ రీజనింగ్ ఒక టాపిక్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వెర్బల్ టాపిక్స్ చూద్దాం. రీడింగ్ కాంప్రహెన్షన్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్, ఈడియమ్స్, ఎర్రర్ ఐడెంటిఫికేషన్, సెంటెన్స్ కరెక్షన్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, సెంటెన్స్ ఫార్మేషన్, క్లోజ్డ్, జంబుల్డ్ సెంటెన్సెస్. సో ఈ విధంగా మీకు వెర్బల్ టాపిక్స్ అయితే ఇవి, అండ్ లాజికల్ రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ టాపిక్స్ అయితే ఇవన్నమాట. సో ఇది వచ్చేసి మీకు కంప్లీట్ యాప్టిట్యూడ్ సిలబస్ అనమాట. సో ఇప్పుడు మనం అసలు యాప్టిట్యూడ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఎలా క్రాక్ చేయాలనేది చూద్దాం. దీనికోసం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. టాపిక్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే నేను ప్రీవియస్గా చూపించిన టాపిక్స్లో ఏదో ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. బట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్సంటేజెస్ అనే టాపిక్ని చూస్ చేసుకున్నాను. పర్సంటేజెస్ అనే టాపిక్ని చూస్ చేసుకుంటే దానికి రిలేటెడ్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, డేటా ఇంటర్ప్రిటేషన్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, సో ఇలా చాలా టాపిక్స్ అనేది కనెక్షన్ అనమాట. సో పర్సంటేజెస్ ఒక్కటి నేర్చుకుంటే దాని బేసిక్స్ అనేది మీకు వస్తే మిగిలిన టాపిక్స్లో ఈ పర్సంటేజెస్ బేసిక్స్ అనేది చాలా యూజ్ అవుతాయి. సో అందుకని టాపిక్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు ఏ టాపిక్ సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ స్టార్ట్ చేయండి, దాని తర్వాత మీకే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వాచ్ ఏ వీడియో లెక్చర్. మీకు అంటే ఆ టాపిక్ తెలిస్తే పర్లేదు, ఒకవేళ మీరు ఆ టాపిక్ అర్థం కాకపోతే యూట్యూబ్లో చాలా రిసోర్సెస్ ఉంటాయి కదా, ఆ చాలా వీడియోస్ ఉంటాయి, ఆ వీడియోస్ చూడండి. సో ఏ వీడియో చూడాలో నేను చెప్పను, బికాస్ ఒక్కొక్కరు టీచింగ్ ఒక్కొక్కలా ఉంటుంది. మీకు ఏ వీడియో నచ్చితే ఆ వీడియో లెక్చర్ చూడండి. అండ్ నెక్స్ట్ వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ అనేది చెప్తారు కదా, ఆ బేసిక్ టాపిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చెప్తారు కదా, అవి చేయండి. చేసిన తర్వాత మీకు బేసిక్స్ మీద కొంచెం గ్రిప్ వచ్చింది అని అనుకుంటే అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, లైక్ మీడియం టు అడ్వాన్స్డ్ ఉన్న క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. బట్ మీకు కొంచెం ప్రాసెస్ అనేది లెందీగా ఉంటుంది కదా అడ్వాన్స్డ్ అండ్ మీడియం క్వశ్చన్స్కి. దానికి ఏం చేస్తారంటే ఆ టాపిక్స్కి షార్ట్ కట్స్ నేర్చుకోండి. షార్ట్ కట్స్ ఎందుకు నేర్చుకోమంటున్నానంటే, సో మనం ఇంటర్లో 10th పబ్లిక్ ఎగ్జామ్స్ లాగా మీకు ప్రాసెస్ రాయమన్నారు కదా, వాళ్ళు ఒక క్వశ్చన్ ఇచ్చి దానికి 4 ఆప్షన్స్ ఇచ్చి ఆప్షన్స్ని
చూస్ చేసుకోమంటారు. సో దానికి ప్రాసెస్ ఏం చేస్తున్నారో ఇదంతా టైం వేస్ట్ అయిపోతుంది కదా, అందుకే షార్ట్ కట్స్ అనేది నేర్చుకుంటే మీరు టైం అనేది సేవ్ అవుతుంది. కంపెనీ పేపర్స్ ఎలా ఉంటాయంటే మీకు 45 క్వశ్చన్స్ ఇచ్చి 60 minutesలో సాల్వ్ చేయండి, సో ఇలా ఉంటుందన్నమాట ప్రాసెస్. బట్ మీరు 45 క్వశ్చన్స్ 3 hours సాల్వ్ చేశారంటే బట్ నో యూజ్ కదా, మీరు షార్ట్ లిస్ట్ అవ్వరు. సో అందుకనే షార్ట్ కట్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ రిసోర్సెస్ లైక్ ఇండియా బిగ్స్, కెరీర్ రైడ్ అండ్ మాక్ టెస్ట్ అండ్ కంపెనీ పేపర్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు షార్ట్ కట్స్ చేద్దామని అనుకుంటే లైక్ అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ చేద్దాం అనుకుంటే నా దగ్గర కొన్ని రిసోర్సెస్ ఉన్నాయన్నమాట. సో నా దగ్గర ఒక పీడిఎఫ్ ఉంది, మీకు చూపిస్తాను. సో ఈ పీడిఎఫ్ చూసారు కదా, ఈ పీడిఎఫ్లో 100+ షార్ట్ కట్స్ అనేది ఉన్నాయన్నమాట. లైక్ చాలా టాపిక్స్. సో టాపిక్స్ అన్నిటికీ షార్ట్ కట్స్ ఉంటాయి అడ్వాన్స్డ్ క్వశ్చన్స్కి. సో ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే సో కమెంట్ చేయండి. సో మన సబ్స్క్రైబర్స్ అందరికీ నేను లింక్ షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్స్ మీరు నేను చూపించిన పీడిఎఫ్లో షార్ట్ కట్స్ నేర్చుకున్న తర్వాత అడ్వాన్స్ ప్రాబ్లమ్స్ చేద్దామని అనుకుంటే కనుక సమ్ బేసిక్ టు అడ్వాన్స్ ప్రాబ్లమ్ చేద్దాము అని అనుకుంటే సో ఈ వెబ్సైట్ అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఇండియా బిగ్స్. సో ఇది మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. సో చాలా మంచి వెబ్సైట్ కూడా. ఇక్కడ జనరల్ యాప్టిట్యూడ్, వెర్బల్ రీజనింగ్, కరెంట్ అఫైర్స్, ఇంటర్వ్యూ, ఇంజనీరింగ్, ప్రోగ్రామింగ్, నాట్ ఓన్లీ యాప్టిట్యూడ్, ఇక్కడ ప్రోగ్రామింగ్ రిలేటెడ్ టాపిక్స్ కూడా ఉంటాయి. అండ్ హెచ్ఆర్, గ్రూప్ డిస్కషన్, జామ్ సెషన్స్, ఇలా మీకు ఏదైతే ఇంజనీరింగ్ రిలేటెడ్ స్టఫ్ అంతా ఇక్కడ అయితే ఉంటుందన్నమాట. సో పజిల్స్ అండ్ మెడికల్ సైన్సెస్, సో ఇక్కడ అన్ని టాపిక్స్ ఉంటాయి. సపోజ్ మీరు అర్థమెటిక్ యాప్టిట్యూడ్ చూస్ చేసుకోవచ్చు అండ్ అందులో టాపిక్స్. సో మీకు థియరీ ప్లస్ ప్రాక్టికల్గా కూడా ఉంటుందన్నమాట ఇక్కడ. సో ఇండియా బిగ్స్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ కెరీర్ రైడ్, ఇది కూడా సేమ్ ఇండియా బిగ్స్ లానే ఇక్కడ కూడా మీకు సేమ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, వెబ్ టెక్నాలజీస్, సో మీరు ఏది నేర్చుకుందాం అనుకున్నా ఇక్కడ ఫ్రీ అనమాట. సో ఈ 2 వెబ్సైట్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. వన్స్ మీరు అంటే టాపిక్ నేర్చుకున్నాము, ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాము, బట్ ఫాస్ట్గా సాల్వ్ చేయలేకపోతున్నాం అంటే మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేయాలంటే మాక్ టెస్ట్ ఇవ్వడం అనేది చాలా హెల్ప్ఫుల్ మీకు. అంటే ఎందుకు చెప్తున్నానంటే టైం మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది అనమాట వన్స్ మీరు మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయడం వల్ల. దానికోసం మీకు మంచి వెబ్సైట్ చెప్తాను, దాని పేరు స్మార్ట్ కీడా. సో ఈ స్మార్ట్ కీడా అనేది ఎవరైతే గవర్నమెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనే కాదు, గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఒక మంచి వెబ్సైట్ అనమాట. ఇది యాప్ కూడా ఉంది, సో మీరు ఫోన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీకు క్వాంట్, నెక్స్ట్ రీజనింగ్, ఇంగ్లీష్, ఇలా మొత్తం జీకే, ఇలా మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ ఆర్ ఎల్స్ ఏదన్నా గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా చాలా హెల్ప్ అవుతుంది. సపోజ్ మీరు క్వాంట్ యాప్టిట్యూడ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఇక్కడ మీరు ఏదో ఒక టాపిక్స్ చూస్ చేసుకోవచ్చు. లైక్ నెంబర్ సిరీస్ చూస్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఈ ఒక్క నెంబర్ సిరీస్ రిలేటెడ్ ఎన్ని టెస్ట్లు ఉన్నాయో ఒకసారి చూడండి. సో టోటల్ 66 మాక్ టెస్ట్ అనేది మీకు ఇచ్చారనమాట. ఒక 10 questions 8 minutes అలా. సో టోటల్ 66 మాక్ టెస్ట్ అయితే ఇక్కడ ఓన్లీ నెంబర్ సిరీస్ మీద ఉన్నాయి. సో ఇక్కడ మీకు దీన్ని బట్టి చూసుకుంటే ఎంత నాలెడ్జ్ అనేది ఒక టాపిక్ మీద వస్తుందో మీరే చూసుకోండి. సో ఎలా టైం సేవ్ చేసుకోవాలో అర్థమవుతుంది. సో ఈ వెబ్సైట్ కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దీని పేరు వచ్చేసి స్మార్ట్ కీడా అనమాట. అండ్ నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. బై యూజింగ్ ఏఐ కూడా మీరు యాప్టిట్యూడ్ అనేది నేర్చుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే మీరు రెగ్యులర్గా యూజ్ చేసే చాట్‌జిపిటిని యూజ్ చేసుకొని యాప్టిట్యూడ్లో ప్రో అవ్వచ్చు. అండ్ ఇదెందుకంటే మీరు యాప్టిట్యూడ్ నేర్చుకునే టైంలో ఏ వీడియో చూడాలో మీకు అర్థం కాదనమాట. యూట్యూబ్లో చాలా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి యాప్టిట్యూడ్ మీద. సో ఏ వీడియో చూడాలో అర్థం కాదు, కొన్నిసార్లు ఒక టాపిక్ అర్థం కాదు, లేదా మోడల్ అర్థం కాదు. అలాంటి టైంలో సో మీరు చాట్‌జిపిటి యూజ్ చేసుకొని ఆ టాపిక్ని క్లియర్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ టైం కూడా వేస్ట్ అవ్వదు అనమాట. సో అది ఎలా అంటే సో నేను ఇక్కడ ఇస్తున్న ప్రాంప్ట్ని సేమ్ యాస్టేజ్ ఇవ్వండి. సో మీకు రిజల్ట్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఐ వాంట్ టు లెర్న్, మీకు నచ్చిన టాపిక్ నేను పర్సంటేజెస్ అని ఇచ్చాను. ఫర్ మై క్యాంపస్ ప్లేస్మెంట్స్ క్యాన్ యూ లిస్ట్ అవుట్ ద టాపిక్స్ ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్ టు క్రాక్ ద యాప్టిట్యూడ్. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో చూడండి ఈ విధంగా అయితే అది మనకి రిజల్ట్స్ అయితే ఇచ్చింది. ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ పర్సంటేజెస్, అసలు పర్సంటేజ్ మీనింగ్ అంటే ఏంటి, నెక్స్ట్ కన్వర్షన్, ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ ఎలా కన్వర్ట్ చేయాలి, డెసిమల్ నుంచి పర్సంటేజ్ ఎలా కన్వర్ట్ చేయాలి, పర్సంటేజ్ టు మొత్తం లేదా ఫ్రాక్షన్ అండ్ డెసిమల్, అండ్ ఎక్స్ పర్సంటేజ్ ఆఫ్ ఎ నెంబర్. సో ఇలా బేసిక్ నుంచి పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, కంపారిజన్ బేస్డ్ ఆన్ పర్సంటేజెస్, అప్లికేషన్స్ ఆన్ పర్సంటేజెస్, అడ్వాన్స్డ్ అప్లికేషన్. సో మీకు చూసారా ఇక్కడ
ఇక్కడ అప్లికేషన్స్ ఆఫ్ పర్సంటేజ్లో సో ప్రాఫిట్ అండ్ లాస్లో ఎలా యూస్ చేస్తారు పర్సంటేజెస్ని, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా యూస్ చేస్తారు, పాపులేషన్ గ్రోత్ అండ్ డిప్రికేషన్ ఎలా యూస్ చేస్తారు, డేటా ఇంటర్ప్రిటేషన్లో ఎలా యూస్ చేస్తారు. సో దానికి రిలేటెడ్ టాపిక్స్ అండ్ ప్రాబ్లమ్స్ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ పర్సంటేజ్ ఇచ్చింది కదా, మీరు దీన్ని ఏం చేస్తారంటే ఈ టాపిక్ని మీరు కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి క్యాన్ యూ గివ్ మీ ప్రాబ్లమ్స్ ఆన్ దిస్ టాపిక్. సో ఇక్కడ ఆ టాపిక్ రిలేటెడ్ మీకు ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చింది, ఒకసారి చూడండి. సో చూసారా కన్వర్షన్స్. సో ఇలా మీకు ప్రాబ్లమ్స్ ఇస్తుంది అండ్ ఆల్సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అండ్ ఆ టాపిక్ రిలేటెడ్ మీకు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కూడా ఇస్తుంది అనమాట. సో ఇలా మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ కావాలంటే అన్ని ప్రాబ్లమ్స్ చేయొచ్చు. సో ఇది ఇలా చేయడం వల్ల మీ టైం అనేది సేవ్ అవుతుంది. మీకు అంటే అర్థం కాలేని టాపిక్ ఈ విధంగా నేర్చుకోండి. సో ఈ విధంగా మీరు యాప్టిట్యూడ్ అనేది ఒక స్ట్రక్చర్డ్ వేలో నేర్చుకుంటే మీరు యాప్టిట్యూడ్ రౌండ్ ఈజీగా క్రాక్ చేసేయగలరు, అది ఎటువంటి కంపెనీ అయినా సరే. సో ఇది గైస్ ఈరోజు వీడియో. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీకు 100 షార్ట్ కట్స్ PDF కావాలంటే కమెంట్లో లింక్ అని కమెంట్ చేస్తే నేనైతే మీ అందరికి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళందరికీ ఆ లింక్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఆల్సో మీకు ఇండియా బిగ్స్ కెరియర్ రైడ్ అండ్ మాక్ టెస్ట్ రిలేటెడ్ వెబ్సైట్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే సో మీకు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలో కమెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బాయ్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో.